Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 13న శని త్రయోదశి వస్తోంది. చాలా మంది శని వల్ల, అంటే శని ఉచ్చంలో ఉంటే మళ్ళీ అది వేరే విషయం. కొంతమంది శని ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు, ఏలినాటి శని, అష్టమి శని, ఇలా వాళ్ళ దశలు అంతర్దశలతో కూడా బాధపడుతున్న వాళ్ళకి ఇది చక్కటి రోజు. ఈ రోజు కనుక ఏదైనా పరిష్కారమో పరిహారమో చేసుకుంటే 100 రెట్ల ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. మరి ఈ శని త్రయోదశికి చాలా ద్వాదశ రాశుల్లో అనేక రాశులు శని ప్రభావంతో బాధపడుతున్నాయి కనుక ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష శాస్త్రవేత్త సత్య తుమ్మలపల్లి గారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు, రెమెడీస్ లో మీకు పెట్టింది పేరు, అది కూడా ఇంట్లో చేసుకునేది, ఇంటి చుట్టుపక్కల వాళ్లే చేసుకునే, ఎవరి మీద డిపెండ్ కాకుండా చేసే రెమెడీస్ చెప్తారు కదా. ఈ శని త్రయోదశి ఎలా ఉండబోతుంది, ఏవే రెమెడీస్ చేసుకోవచ్చు? ఓకే, నమస్కారం అమ్మా. అయితే ఈ రోజు వచ్చే మనం ఏదైతే శని త్రయోదశి కోసం మాట్లాడుకుంటున్నామో అన్నిటికన్నా చాలా విభిన్నమైన రిజల్ట్స్ని ఆ రోజు మనం చూస్తాం. ఎందుకంటే అధిక మాసంలో రావడం అనేది ఒక గొప్ప వరమనే చెప్పుకోవాలి. శని మహర్దశ, ముఖ్యంగా శని మహర్దశ నడుస్తుండగా శని ఏ ఏ జాతకులకి నీచంలో ఉన్నారో వారందరికీ కూడా మనం ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్కి పూర్తి స్థాయి ఫలితం తగ్గి 100 రెట్లు ఉన్నత స్థాయికి వెళ్తారమ్మా. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు అసలు. ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే శని నీచంలో ఉన్నారు అని చాలా మంది భయపడతారమ్మా. లైక్ ఎలాగంటే శని అంటే ఒక భయం, అసలు కాదమ్మా. అసలు అందరికన్నా మనం చూసుకుంటే అన్ని గ్రహాలతో పోల్చుకుంటే శని మహర్దశలో మాత్రమే మనకు ఒక క్రమబద్ధమైన క్రమశిక్షణ ఏర్పడుతుంది. అవును, చాలా సిస్టమేటిక్ గా లైఫ్ ని డిసైడ్ చేస్తారు. అవునండి, చాలా సిస్టమేటిక్ గా ఉంటది. అసలు మనం భయపడిన అవసరం లేదమ్మా. మంచి ఫ్రెండ్ ఆయన, ఒక మంచి గురువు. ఎలా అంటే ఆయనతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. లైక్ మీది ఇప్పుడు శని మహర్దశ నడుస్తుంది, లేదు అర్ధాష్టమ శని ఉంది, లేదు శని నీచ స్థితిలో ఉన్నాడు, ఏలినాడు శని నడుస్తుంది, ఇవన్నీ లైక్ వీళ్ళందరూ కూడా మీకు సింపుల్ మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఒక మంత్రం చాలు మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి. అసలు మీకు ఎలాంటి భయం అవసరం లేదు అసలు. సో మీరు ఆ రోజు కొన్ని రెమెడీస్, ప్రత్యేకమైన రెమెడీస్ ఉన్నాయి. నేను అవి మొత్తం అన్ని రాశుల వారికి నేను చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఆ రోజు ఎవరైతే ఏలినాటి శని నడుస్తుందో వాళ్ళు ముఖ్యంగా ఏ రెమెడీ చేసుకోండమ్మా. మనం చూస్తాం చూడండి, ఇప్పుడు మనం అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేదు మనకు కొద్దిగా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి పాపం ఊడ్చుకునే వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, లేబర్ వాళ్ళు వస్తుంటారు. సో ఆ రోజు మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి కుదిరినంత వరకు వస్త్రదానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఉన్న వాళ్ళలో తోచినంతలో వస్త్రదానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, మీరు ఆ రోజు ఏం చేస్తారంటే ముందు రోజు ఆవు పాలు తెచ్చుకున్నమ్మా తోడు పెట్టుకోండి. ఆవు పాలు తెచ్చుకుని తోడు పెట్టుకుని, ముఖ్యంగా తల్లిదండ్రులకి దగ్గరగా ఉన్న పిల్లలకి ఇది చాలా మంచి వరమనే చెప్పుకోవాలి. ఆ రోజు పెళ్లిళ్ళు కాకుండా చాలా మంది పెళ్లిళ్ళు అవ్వక, లేదు మ్యారేజెస్ అయి ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ రెమెడీ వల్ల చాలా మంచి జరుగుతుంది. ఏం చేస్తారంటేనమ్మా, సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. ముందే నిద్ర లేచి ఆ ముందు రోజు నేను చెప్పిన పెరుగు తోడు పెట్టుకోమన్నాను చూసారా, ఆ పెరుగుని ఏం చేస్తారంటే ఒక ప్యూర్ వాటర్లో ఒక బకెట్ వాటర్లో 3 స్పూన్స్ పెరుగు, ఆవు పాలను తీసుకొచ్చి తోడు వేసిన పెరుగుని 3 స్పూన్లు వేసి చంద్రుడికి ఎదురుగా కూర్చోబెట్టి, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు చేయొచ్చు, లేదు తల్లిదండ్రులు లేదు అనుకున్న వాళ్ళు అత్తమామలు చేసినా ఇబ్బంది లేదమ్మా. అత్తమామలు చేసినా ఇబ్బంది లేదు. సో వాళ్ళు కనుక 3 జస్ట్ ఎక్కువ పెరుగు వేయకూడదు, 3 స్పూన్స్ పెరుగు వేసి లైట్ గా పసుపు వేసి మొత్తం కలిపి 3 చెంబులు, ఒక 3 చెంబులు ఆ వాటర్ ని స్నానం చేయించండి అమ్మా. తలమీద నుంచి పోయించాలి. తలమీద నుంచి పోయించి ఆ రోజు ఆ స్నానం అయిపోయాక దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ఈ పిల్లలు అయితే అత్తగారు మామగారికి చేయొచ్చు, లేదా తల్లిదండ్రులకు చేయొచ్చు. ఆ స్థానంలో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా గార్డియన్స్ ఉన్నా చేసుకోవచ్చు. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోండి అమ్మా. ఏం లేదమ్మా, మీకు కుదిరినంత వరకు ఎంత స్తోమతకి తగినంత మీ స్తోమతలో పేద బ్రాహ్మణులకి 2-3 కానీ 4 కానీ మీ స్తోమత పట్టి ఆ రోజు అన్నదానం చేసుకోండి అమ్మా. మీరు రెస్టారెంట్ ఫుడ్ పెట్టవలసిన అవసరం అస్సలు లేదు. వాళ్ళ కడుపు నిండేలాగా మీరు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరైతే ఈ లైక్ శని ఎవరైతే నీచంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రెమెడీ చక్కగా పనికొస్తుందమ్మా.
అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ ప్రాబ్లం తో బాధపడే వాళ్ళు ఇవి చేసుకోవచ్చు. చేసుకోవచ్చమ్మా. ఇంకొకటి అర్ధాష్టమ శని, ఎవరు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇంకొక రెమెడీ, ప్రత్యేకమైన రెమెడీ ఉంది. అది మనం చెప్తాము. తప్పకుండా. ఏంటంటే ఈ అర్ధాష్టమ శని నడుస్తుంది అంటే చాలా భయపడతారు. అది నిజంగా భయమేనమ్మా. ఉమ్. ఎందుకంటే సగం ప్రాణాలు పోయి అర్ధాష్టమ శనిలోనే, అబ్బా. ఆ స్ట్రోక్స్ వచ్చే అర్ధాష్టమ శనిలోనే, రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి అర్ధాష్టమ శనిలోనే, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతారమ్మా. ఉమ్, ఉమ్. అసలు వాళ్ళకి ఏ కంప్లైంట్ ఉండదు. మీరు ఎన్ని హాస్పిటల్స్ తిరగండి, ఎన్ని స్కాన్లు చేయించండి, మీరు సిటీ కానీ ఎంఆర్ఐ కానీ ఎన్ని చేయించినా ఎందులోని తేడా ఉండదు. ఉన్న వాళ్ళు ఉన్నట్టు పడిపోతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి పీసీఓడి, ఉమ్. ముఖ్యంగా స్త్రీలకి చూసుకున్నట్లయితే ఈ అర్ధాష్టమ శనిలో ముఖ్యంగా వాళ్ళ ఫేస్ చేసే హెల్త్ ఇష్యూ పీసీఓడి, ఓకే. పీసీఓఎస్. ఓహో. సో ఈ అర్ధాష్టమ శని అనేది కొంతవరకు భయంకరమైంది. కానీ మనం చెప్పే రెమెడీస్ వల్ల ఉపశమనం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. ఆ రెమెడీ కొంచెం మన ప్రేక్షకుల కోసం. ఖచ్చితంగానమ్మా. ఈ శని త్రయోదశి నాడు మీరేం చేస్తారంటే, ఉదయాన్నే మనం ఖచ్చితంగా రోజు తలస్నానం చేయడం మంచిదే. బట్ కుదరని ఎడల ఇలాంటి విశిష్టమైన రోజుల్లో అయినా సరే, చాలా మంది ఇక్కడ హాస్టల్స్ లో ఉంటారు పిల్లలు. చాలా మంది హాస్టల్స్ లో అవును. ఉంటారు. లైక్ సిటీకి వచ్చేసరికి కుదరదు, నాకు తలస్నానం చేయడం కుదరదు, అలా మాట్లాడుకునే పిల్లలు ఎవరైనా కానివ్వండమ్మా, మీరు ఎక్కడన్నా ఉండండి, ఉమ్. ఈ రెమెడీ అయితే చేయండి. ఖచ్చితంగా మీరు పడే ఇబ్బందుల నుంచి బయటకు వస్తారమ్మా. ఓకే. అయితే ఆ రోజు తలస్నానం ఆచరించి ఉమ్. మీరు సేమ్ అమ్మ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. మీకు చిన్న రెమెడీ, ఎందుకంటే ఎలా అంటే కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, కాబట్టి ఇది చాలా సింపుల్ రెమెడీ చెప్తున్నా. ఉమ్. ఆ రోజు కూడా గోసేవ చేసుకుంటే మంచిదమ్మా. గోసేవ చేసుకో. గోసేవ చేసుకోవాలి. దీనికి ముఖ్యంగా నల్ల వంకాయ, ఉమ్. 3.5 కేజీల నల్ల వంకాయ ఖచ్చితంగా కొలత ఉండాలి. ఓ, కొలత కంపల్సరీ. ఖచ్చితంగా కొలత ఉండాలి. 3.5 కేజీల నల్ల వంకాయ ఉమ్. ఇది సమర్పించండి గోసేవలో. మీకు కుదిరినంత వరకు మీ చేతులతో మీరే పెట్టండి గోవులకి. ఓ, ఓకే. తినిపించాలి. తినిపించాలి. మీ చేతులతో మీరే పెట్టి 3.5 కేజీల నల్ల వంకాయ, దీంతో గోంగూర కూడా, గోంగూర. గోంగూర. ఉమ్. ఇంకొకటి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, ఎవరు అర్ధాష్టమ శని వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, అనాథాశ్రమాలకు, ఓ, అనాథ. దగ్గరలో ఉన్న అనాథాశ్రమాలకు వెళ్ళి బెల్లం దానం ఇవ్వండి. బెల్లం. బెల్లం ఒక 5 కేజీల నుంచి 10 కేజీల వరకు బెల్లం ఇచ్చిరండి. ఉమ్. వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారో అది మనకు అనవసరం, మీరు ఇచ్చేసిరండి. ఉమ్. ఖచ్చితంగా ఈ అర్ధాష్టమ శనిలో ఉన్న సమస్యలు తొలగుతాయి. శివాలయ దర్శనం కూడా శివాలయ మీరు దర్శనం చెప్పారు. ఖచ్చితంగానమ్మా. ఖచ్చితంగా శివాలయ దర్శనం చేసుకోవాలి. గోసేవ అనేది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ ఇందులో కుదిరితే అన్ని చేసుకోవాలి, కుదరకుంటే ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకోవాలి. చేసుకున్నా చాలమ్మా. ఏదో ఒకటి చేసుకున్నా మనకి ఇబ్బంది ఏమీ లేదు అసలు. చాలా మందికి నల్ల నువ్వులతో దీపారాధన ఇది అలవాటే, గుళ్ళల్లో కూడా వెళ్ళి పెడుతుంటారు. అది అవునమ్మా. కూడా యాజ్ యూజువల్ అది చేసేసుకోవచ్చు. ఏ యూజువల్ చేసుకోవచ్చమ్మా. అది అందరికీ తెలిసిన రెమెడీ కాబట్టి నేను మీరు చెప్పలేదు. పర్టికులర్ గా అవును, నేను అవును. చెప్పలేదు. ఈ రెమెడీస్ అనేవి చాలా రేర్ అవును, గా చాలా తెలుసు. రేర్ గా తెలుసు. అవును. అవును, అవును. దానికోసం ఇవి ప్రత్యేకంగా చెప్పానమాట. అవును. మిగతాదంతా ఈ శని త్రయోదశి అంతా బాగానే అంతా ఉండబోతుంది. బాగానే ఉండబోతుందమ్మా. మీ ఏ రాశి వారు కూడా భయపడకండి. శని దేవుడు ఒక గురువుతో సమానం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మనిషి కాదు. ఒకటి మాత్రం చెప్తున్నా, ఎవరైతే అర్ధాష్టమ శనిలో ఇబ్బంది పడుతున్నారో, ఈ అర్ధాష్టమ శనితో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ రెమెడీస్ చేసుకోండి, చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.